ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఆలస్యం చేయకుండా వెంటనే నీ కోసం తీసుకువచ్చినటువంటి ఈ తీపి కబురును విని ఎంతో సంతోషంతో నువ్వు గంతులు వేయడం ఈ బాబా చూడాలి అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండీ! చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనకు ఎవరైనా కానీ కొంచెం ధైర్యం చెప్పే విధంగా, మంచిగా ఒక మంచి పరిష్కారం తెలియజేసేటటువంటి గురువుగారు దొరికితే చాలా బావుంటుందనుకుంటారు. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ, లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే మంచి పరిష్కారమే తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. బిడ్డా, నీకు మొదటగా శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. ఇక నువ్వు దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీకంతా మంచే జరగబోతుంది. నీవు కన్నీరు పెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదని చాలాసార్లు చెప్పాను కదా! కన్నీరు పెట్టుకోవడం వలన నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది తప్ప, నీ కష్టమేమీ నీ నుండి దూరమైపోదు అని కూడా చెప్పాను. కాబట్టి అలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఆ కష్టం నీకు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అదే తలుచుకుంటూ నువ్విలా ఉండిపోతే నీ జీవితం అంతా కూడా ఎక్కువగా నువ్వు వేదనాభరితం చేసుకున్న వాడివవుతావు. జీవితంలో మార్పులనేవి సహజమే కవా! సహజమే కాబట్టి జీవితం మంచిగా సాగుతున్నటువంటి సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం. ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించలేదు. మన సహనాన్ని ఎప్పుడూ కూడా అది పరీక్షిస్తూ వస్తుంది. తట్టుకొని ఒక్కసారి నిలబడ్డావా, నువ్వు జీవించి ఉన్నంత కాలం సకల సౌభాగ్యాలను అనుభవిస్తావు. అలా కాకుండా నీకు వచ్చినటువంటి పరిస్థితులను చూసి భయపడుతూ, తిట్టుకుంటూ, అలాగే నీతో ఉన్న వారందరినీ కూడా దూషిస్తూ, లేదంటే వెంటనే ఈ చెడు నుండి నన్ను తప్పించుకోవాలని చెప్పి ఏదో ఒక విధంగా నువ్వు చెడు దారిలో కనుక ప్రయాణిస్తే ఇంకా నీకు భయంకరమైనటువంటి రోజులే ఎదురవుతాయి. కొందరు అనుకుంటూ ఉంటారు, మేమెప్పుడూ కూడా ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. అయినప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు మాకు ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు అని. అలా భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. కానీ ఇది మీరు తెలుసుకోవాలి. జన్మించిన వారు ఎవరైనా కానీ తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది ఈ భూమిపైకి వచ్చాక చేసే తీరుతారు. దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా కానీ ఖచ్చితంగా అనుభవించవలసిందే. నువ్వేం కోల్పోయావో నీకు తెలుసు. అలాగే నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావో కూడా నాకు తెలుసు. నువ్వేం కోల్పోయావో వాటన్నిటినీ కూడా నువ్వు తిరిగి పొందబోతున్నావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందేలా భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు. ఒక్కొక్కరికి త్వరగా ఆ అవకాశం వస్తే, ఇంకొందరికి కాస్త కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది. అంతే తప్ప ఎవ్వరికీ కూడా భగవంతుడు అన్యాయం అయితే జరిగేలా చేయడు. కానీ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో అని మాత్రమే చెప్పాను. ఏదైనా కానీ నువ్వు తిరిగి పొందగలవు, కానీ ఎవరినైనా కానీ కోల్పోయినప్పుడు మాత్రం వారిని కాస్త తిరిగి పొందడం అనేది అసాధ్యం. అప్పుడు నువ్వు నన్ను కూడా అర్థం చేసుకోవాలి. అందుకే కదా నువ్వు జీవించి ఉన్నప్పుడు తోటి వారిని అర్థం చేసుకొని వారితో ప్రేమగా ఉండాలి. ఒక్కసారి వారు దూరం అయితే మాత్రం మరలా నువ్వు తిరిగి పొందాలి అనుకుంటే అది అసాధ్యమే అవుతుంది. కాకపోతే ఇప్పుడు కేవలం శాశ్వతంగా నీ నుండైతే దూరమైన వారిని నేను తీసుకురాలేను, కానీ కొంతమందిని మాత్రం నీ వద్దకు చేరుస్తాను. అలాగే నువ్వు దేని గురించైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో, ఏదైతే విలువైనటువంటి ఒక వస్తువును పోగొట్టుకొని చాలా దుఃఖిస్తూ ఉన్నావో, ఆ వస్తువును కూడా నీకు అతి త్వరలోనే ఇవ్వబోతున్నాను. ఆ తరువాత నీకంతా మంచి రోజులే వస్తాయి. చెప్తున్నాను కదా! ఈ బాబా ఏదైనా కానీ ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటను అస్సలు దాటడు. ఇక నీకోసం నేను ఎన్ ఎన్నో విధాలుగా, శతవిధాలుగా ప్రయత్నాలు చేసి మరీ భగవంతుడి దగ్గర నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయనతో తెలియపరిచి మరి నీకోసం నేను ఎన్నో మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను పరిచయం చేయబోతున్నాను.
నువ్వు నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డవు. నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని, నా హృదయంలో నీకసలు ఎలాంటి స్థానం లేదనుకొని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. అదంతా కూడా కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది. ప్రస్తుతం నీకు కావలసినది నీకు దొరకడం లేదని, దానివల్ల నువ్వు కాస్త నిరాశ, నిస్పృహలో ఉన్నావు. కానీ నీకు తప్పకుండా నేను ఏమివ్వబోతున్నానో తెలుసుకున్నప్పుడు, ఈ బాబా నీకు ఏ అవకాశాన్నిచ్చాడో, ఆ అవకాశాన్ని చూసుకొని చాలా ఆనందంగా మురిసిపోతావు. నీ మనసుకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. నీ ఆలోచనలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. ఇక నీకు అన్నీ దక్కుతాయనే చెప్పాలి. తొందరపడి మాత్రం చెడు వ్యసనాలకు ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళవద్దు. నువ్వేం చెయ్యాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా నాకు తెలియదనుకుంటున్నావా? నీ మనసు, నీ ఆలోచనలు ప్రస్తుతం నీకు అనుకూలంగా జరగకపోవడం వలన చెడువైపు దృష్టి మళ్లుతుందని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టే నీకు కాస్త హెచ్చరించి మరీ చెబుతున్నాను. ఏదైనా కానీ నువ్వొక్కసారి చెడు మార్గంలో కనుక వెళ్ళినట్లయితే అది నిన్ను అధపాతాళానికి తొక్కివేసేలా చేస్తుందే తప్ప మరలా మంచి మార్గంలోకి రావాలనేటటువంటి ఆలోచనలను ఎప్పుడూ కూడా నీకు తీసుకురాదు. కాబట్టి ఒకవేళ నువ్వు చెడు మార్గం వైపు వెళ్ళి సంపాదిస్తే అది నీకు ఏమాత్రం కూడా అక్కరకు రాదు. పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా దాని వలన శిక్షను అనుభవించవలసిందే. నువ్వేమీ చేయకపోయినా పర్వాలేదు. అందుకు నేనేమీ అనను. కానీ చెడు మార్గంలో వెళితే మాత్రం చాలా నష్టపోతావు అని మాత్రం హెచ్చరించి చెబుతున్నాను. నా మాట నువ్వు జవదాటవు అని అనుకుంటున్నాను. అలాగే నన్ను చాలా గౌరవిస్తావని, నేను చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా నువ్వు అర్థం చేసుకుంటావని ఈ బాబా నీకు మరీ మరీ చెబుతున్నాడు. నీకు కావలసినవన్నీ కూడా ఇప్పటి వరకు సమకూర్చాను. తిండికి కానీ, బట్టకు కానీ దేనికి కూడా నువ్వు ఎక్కువగా బాధపడవలసినటువంటి రోజైతే నీకు తీసుకురాలేదు. నువ్వు ఇన్ని రోజులు నిజాయితీగా కష్టపడ్డావు. అన్నీ చేకూరాయి. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చెడు మార్గంలోకి వెళ్ళాలని, చెడు వ్యసనాలకు లోనవుతూ ఏవేవో చెడు ఆలోచనలను చేస్తూ ఉన్నావు. అది నీకు మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నటువంటి పనిలో, అలాగే నీకు జరిగిపోయినటువంటి గతంలో కాస్త చేదు విషయాలు, చేదు జ్ఞాపకాలు ఎదురవ్వచ్చు. నిన్ను విడిపోయినటువంటి బంధం గురించి కావచ్చు, లేదా నిన్ను మోసం చేసిన వారి గురించి కావచ్చు. అలా అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా నీకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. కాబట్టే ఆ ఆలోచనల నుండి బయటపడు అని చెబుతున్నాను. నాకంతా తెలియదు అనుకుంటున్నావా? నిన్నే చదివిన వాడిని. నీ గురించి నాకు తెలియదా? నేనన్నీ కూడా నిన్ను గమనిస్తూ ఉంటాను. సందర్భానుసారంగా నేను నీకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వాలో అదంతా నీకు తెలియపరుస్తాను. నీవు ఊహించినట్లుగా అన్నీ నీకు జరుగుతాయి. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఆ ధనం నీ చెంతకు చేరుతుంది. ఇక నువ్వు దిగులు చెందవలసినటువంటి అవసరం కూడా లేదు. సమయానుకూలంగా నీ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి ధనం ఏర్పాటు చేసేటటువంటి పని మీదే ఉన్నాను. నా మాట మీద నీకు నమ్మకం లేదా? మరి నమ్మకం ఉంటే ఇకనైనా ధైర్యంగా ఉంటావు కదూ! ఏది నాకు ప్రమాణం చేసి చెప్పు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నువ్వు ఏదైనా కానీ పొందగలను అనేటటువంటి నమ్మకం నీకు ఏర్పడుతుంది. ఇక నీ పిల్లలకు కానీ, లేదా నీ కుటుంబ సభ్యులకు కానీ ఏ అవసరం కోసమైతే నువ్వు అడ్డదారుల్లో తొక్కాలనుకొని ప్రయత్నాలు చేశావో అవన్నీ కూడా నువ్విక విరమించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే నిజాయితీగా నువ్వు కష్టపడినటువంటి నీ సొమ్మంతా కూడా ఎక్కడికి పోలేదు. నీ చెంతకే రాబోతుంది. అంతా నువ్వే చూస్తావు కదా! బాబా ఎందుకిలా చెప్పాడు? బాబా దేనివలన ఈ సందేశాన్ని నాకు అందించాడు? అనే సందేహాన్ని నువ్వు వ్యక్తం చేయవచ్చు. కానీ ఒకటి మాత్రం తెలుసుకో. నా ఆశీస్సులు, నా అనుగ్రహం నీకెంత ముఖ్యమో నీపైన నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యం. కాబట్టి నా అనుగ్రహం నీపై నిండుగా ఉంది అనేదానికి నిదర్శనంగా రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు ఊహించని విధంగా ఆలస్యం జరిగినప్పటికీ కూడా నీ జీవితంలో వచ్చినటువంటి మార్పును చూసి, నీకు అందినటువంటి ధన సహాయం చూసి నిన్ను నువ్వే నమ్మలేనంతగా చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఇకనైనా చెడు ఆలోచనలకు గురవ్వకుండా, చెడు వ్యసనాలకు లోనవ్వకుండా జాగ్రత్తగా మసులుకుంటావని, ఈ సాయి కాస్తైనా గౌరవం ఇస్తావని, అలాగే నేను చెప్పే మాటను జవదాటవని నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. నిన్ను అత్యున్నతమైనటువంటి శిఖరాలను చేరుకునేలా చేయబోతున్నాను. నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఎంతో కష్టపడ్డావు. ఆ కష్టానికి ప్రతిఫలమే ఈరోజు నీ ముందుకు రాబోతోంది. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.